నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కమర్షియల్ పర్చేస్ ను సీసీఐ వెంటనే ప్రారంభించాలి. స్థానిక ప్రజా ప్రతినిధుల వైఫల్యంతో అన్నదాత కుదేలవుతున్నాడన్న మాజీ మంత్రి జోగురామన్న. పత్తి కొనుగోళ్లలో రైతులకు న్యాయం చేయాలని సీసీఐ అధికారులకు వినతి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలన్న డిమాండ్తో ఏబీవీపీ ఆందోళన. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన నేతలు. ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారని ధ్వజం. ఆదివాసీ గుడాల్లో ఘనంగా దండారి ఉత్సవాలు. అనాదిగా వస్తున్న సంస్కృతిని చాటేలా కొనసాగుతున్న వేడుకలు. ఇంటర్ సొసైటీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని కలెక్టర్ రాజశేష ఆకాంక్షించారు. పట్టణంలోని ఎంజేపీ బాలికల గురుకుల కళాశాలలో గత 3 రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14, 17 క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు. అంతకుముందు కలెక్టర్కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. శ్రీ సరస్వతి దేవితో పాటు మహనీయుల చిత్రపటాల వద్ద పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉమ్మడి జిల్లాలోని 13 పాఠశాలల విద్యార్థులు కలెక్టర్కు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓ గోపీచంద్, గురుకుల ప్రిన్సిపల్ కీర్తి తదితరులున్నారు. Thank you, sir. Under 19, Kabaddi, the runners are Adilabad. Under 19, Kho-Kho winners are Gangaram. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం హర్షణీయమన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు జోనల్, రాష్ట్ర స్థాయిలో పాటు ఇంటర్ సొసైటీ పోటీల్లో కూడా ప్రతిభ చాటాలన్నారు. ఆ దిశగా విద్యార్థులకు తయారు చేసేలా పీఈటీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు ఆటలు, చదువుతో పాటు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ రోగులకు దూరంగా ఉండాలని సూచించారు. ఇంటర్ సొసైటీ పోటీలకు 3 నెలల సమయం ఉందని, ఇప్పటి నుంచే ముమ్మరంగా సాధన చేయాలని సూచించారు. Top 3 in each and every activity: Kho-Kho, Kabaddi, Volleyball, then Carom, Chess, Athletics, like that. So Adilabad district, Umadi Adilabad district, compulsorily you should win in all the prizes at the inter-society sports meet. That is our target. So I request all the PETs particularly for the next 3-4 months, kindly have special camps. See that the students who are very good in these activities, who have been performing very well, they are identified, they are given all the support. And I request the principals also and RCO also to keep supervising this activity so that our students ultimately get good results in the inter-society sports meet. This is a platform for you. From this platform you will also then get to perform in the state level sports meet, then the national level sports meet. So there are many students like this who from these platforms only they get an opportunity and display their talent in the state level sports meet and national level sports meet. So I request you all to kindly utilize this platform, give your best. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస ధర లేక రైతన్న అల్లాడుతున్నాడని మాజీ మంత్రి జోగురామన్న ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లలో మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం ఆయన సీసీఐ అధికారులను కలిశారు. కొనుగోళ్లలో రైతన్న మోసపోతున్నాడని, వెంటనే కమర్షియల్ పర్చేస్ను ప్రారంభించాలని అధికారులను కోరారు. ఉన్నత అధికారులకు ఫోన్ చేసి వారికి స్థానికంగా నెలకొన్న సమస్యలను వివరిస్తూ కమర్షియల్ పర్చేస్ను వెంటనే ప్రారంభించాలని విన్నవించారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అన్నదాత కుదేలయ్యే పరిస్థితి నెలకొందని అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. कमर्शियल परचेज करने का 8,300 8,700
लास्ट एक दिन आपको मैं फोन कर रहे थे खुद एक बार बात అనంతరం మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రైతులకు అత్యంత కీలకమైన పత్తి కొనుగోళ్ల సమయంలో ఎమ్మెల్యే పార్టీ సమావేశాల పేరిట డుమ్మా కొడుతున్నారని, అన్నదాతలు రోడ్డెక్కితే రాత్రికి వచ్చి ధరను నిర్ణయించడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. కలెక్టర్తో పాటు అధికారులు, రైతులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరగాల్సిన సమావేశాలను ఎందుకు నిర్వహించలేదని, ముందస్తు ప్రణాళికతో కొనుగోళ్ల జరపలేదని మండిపడ్డారు. వ్యాపారస్తులతో ఒప్పందం కుదుర్చుకొని రైతన్నలను నిండా ముంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కమర్షియల్ పర్చేస్ను ప్రారంభించాలని కోరితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేవంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారన్నారు. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఆర్థిక నష్టం చేస్తున్న బడా వ్యాపారస్తులకు అండగా నిలుస్తున్న కేంద్రం రైతులకు మాత్రం కనీస మద్దతు అందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి రోజు గూడుగోన జరిగింది. ప్రైవేటు వ్యాపారస్తులతోటి ఎమ్మెల్యే గారు గూడుగోన అయిపోయాడు. గూడుగోన అంటే ఇక ఎమ్మెల్యే ప్రైవేట్ వ్యాపారస్తులు ఇద్దరు కలిసి గూడుగోన చేసి రైతుల్ని మోసం చేసింది. అందుకే ఇలా మా బీఆర్ఎస్ పార్టీ తరపున రైతులు పండించినటువంటి పంటను గతంలో మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కానీ మేము ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు మీటింగ్లు పెట్టినప్పుడల్లా రైతు సంఘాల నాయకులను, మంచి రైతులను, ఆదర్శ రైతులను, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అనేక దఫాలు సిసిఐ మేనేజర్ని, జిల్లా కలెక్టర్ గారిని, దానికి సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా మన మీటింగ్లో పాల్గొనేవాళ్ళు. అందరి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆదిలాబాద్ కాటన్ మార్కెట్ ప్రారంభించుకునేవాళ్ళం. కానీ ఇలా సంస్కృతికి ఇలా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే దానికి తుంగల దొక్కి ఆ రోజు కొనుగోలు ఉన్నదని తెలిసినప్పటికీ కూడా పార్టీ మీటింగ్లకు ప్రాధాన్యత ఇచ్చి రైతుల కొరకు ప్రాధాన్యత లేదు ఆయనది. ఆయన పార్టీ మీటింగ్లో చాలామంది ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టిండ్రు. కానీ ఆయన ఇక్కడ ఉంటే భయపడి ఏదో పార్టీ పేరు చెప్పుకుని అక్కడ మీటింగ్లో ఫోటోలు కనబడ్డట్టు చేసిండు. చేస్తే పర్వాలేదు, మాకు కూడా పార్టీ మీటింగ్లు ఉంటాయి. కానీ మేము రైతులకు ఎటువంటి సమస్య ఉన్నప్పుడు, రైతుల సమస్యను ఉంటే పార్టీ మీటింగ్లు పక్కన పెట్టి కూడా మేము రైతుల కొరకు కష్టపడి పనిచేసాం. కానీ ఎమ్మెల్యే గారు ఆ రోజు గూడుగోన చేసి అది జరిగింది. మరి రాత్రికి రాత్రి వచ్చి ఎవరికి తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కిసాన్ చౌక్లో ధర్నా చేస్తే రైతులు అక్కడ మా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ రాత్రి కూడా మేమే వాళ్ళకు భోజనం పెడితే రాత్రి 10 తర్వాత 11 తర్వాత కలెక్టర్తో మాట్లాడొచ్చి ధర ఫిక్స్ అయిపోయింది 68కి రేపు అమ్మాలని చెప్పింది. అంటే నువ్వు ఏమైనట్టు? మరి నువ్వు ఎవరితో మాట్లాడినావు? ప్రైవేట్ వ్యాపారస్తులు మాట్లాడినావా? కలెక్టర్తో మాట్లాడినావా? రైతులకు చెప్పకుండా, ఎవడికి చెప్పకుండా నీ జాగిరి అన్నట్టు నువ్వు ప్రైవేట్ వ్యాపారస్తులకు చెంచాగిరి చేస్తూ ప్రైవేట్ వ్యాపారస్తుడు కుమ్మక్కై ఇలా నువ్వు రైతులను మోసం చేసినావు అని చెప్పి రైతాంగమే మాట్లాడుతున్నాం. మేము సిసిఐని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు కమర్షియల్ పర్చేజ్ చేస్తేనే మార్కెట్లో రైతులు కొంత మెరుగుపరుస్తుంటుంది. లేకపోతే రైతులని ప్రైవేట్ వ్యాపారస్తులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, మరి జిల్లా కలెక్టర్ గారికి మేము అనేక సార్లు చెప్తున్నాం, వాళ్ళు దాన్ని పట్టించుకుంటలేరు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలన్న డిమాండ్తో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్, నగర కార్యదర్శి కార్తిక్, నిఖిల్, మహేష్, సంజయ్, ఆదిత్య, రుతిక్, సాయి, అశ్విత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ల ఆందోళన నేపథ్యంలో హామీ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం
వాటి ఊసెత్తడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,400 కోట్ల రూపాయల బకాయిలున్నాయన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం వీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ 7,400 కోట్ల స్కాలర్షిప్ ఈరోజు బకాయి ఉంది. దీని పట్ల విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిమ్మక్కు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు పట్టించుకొని ఈ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే 10 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాము. దీన్ని మీరు పట్టించుకొని విద్యార్థుల పట్ల న్యాయం చేయకపోతే మీ ప్రజాభవన్ గేట్లను బద్దలు కొట్టి మీ ప్రజాభవన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనత్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ జాతరను పురస్కరించుకుని నిర్వహిస్తున్న జైనత్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం వారితో సరదాగా బ్యాటింగ్ చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. క్రీడాకారులకు ఏ విధమైన సౌకర్యాలు కావాలో నివేదికలు తయారు చేస్తే వాటికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. శాసనసభ సమావేశాలలో స్పోర్ట్స్ యూనివర్సిటీ చర్చ ప్రస్తావన వచ్చిన సమయంలో ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. క్రీడల పట్ల మక్కువగా ఉన్న గ్రామీణ క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ కమిటీలో ఎంపీ గోడం నగేష్ సభ్యుడిగా నియమితులైన నేపథ్యంలో ఆయనను పలువురు ఘనంగా సత్కరిస్తున్నారు. మంగళవారం ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఆయా సంఘాల ప్రతినిధులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్రపాల్ రఘుపతి, నడిమెల హరిచరణ్, SOS కార్యదర్శి కాంతారావు, స్వామి, రాకేష్, జ్యోతి, స్వరస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ సభ్యుడిగా తనను నియమించిందన్నారు. జిల్లాలో క్రీడలను మరింత ప్రోత్సహించేలా కృషి చేస్తానన్నారు. ఖేలో ఇండియాకు ఆదిలాబాద్ ఎంపికైందని, హాకీ సింథటిక్ మ్యాచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా స్టేడియంలో క్రీడాకారులు సౌకర్యాలు, వసతులు, క్రీడా సామగ్రిని అందించేలా కృషి చేస్తానని తెలిపారు. నాకు స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్లో సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంటు సభ్యుడిగా నన్ను చేర్చినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ జిల్లాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా స్పోర్ట్స్లో అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ పాఠశాలలు ఏర్పాటు చేయడం. పట్టణంలోని విజయ అండ్ సిద్ధార్థ పారా మెడికల్ కళాశాల ఫ్రెషర్స్ ఫేర్వెల్ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, ముఖ్య అతిథుల ప్రసంగాలతో కార్యక్రమం ఆద్యంతం వేడుకగా సాగింది. ముందుగా అతిథులకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలతో స్వాగతించారు. కళాశాల కరెస్పాండెంట్స్ సాయిని రవికుమార్, విద్యాసాగర్, సురేష్ రెడ్డి, రాకేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తోటి విద్యార్థుల కేరింతలు, చప్పట్ల నడుమ వేడుకలు ఘనంగా సాగాయి.
అంతకుముందు అతిథులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వైద్యుల కంటే ముందుగానే రోగి ఆరోగ్య స్థితిగతులను అంచనా వేసే వృత్తిలో పారామెడికల్ విద్యార్థులు ఉన్నారని కళాశాల కరెస్పాండెంట్ సాయిని రవికుమార్ అన్నారు. టెక్నీషియన్స్ అందించే నివేదిక ద్వారానే వైద్యులు చికిత్స అందిస్తారని, వైద్య రంగంలో వీరి సేవలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇదే రంగంలో రాణించి ఉజ్వల భవిత పొందాలని, విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని డాక్టర్ క్రాంతి కుమార్ భరోసా కల్పించారు. ఒక మెడికల్ హాస్పిటల్ ముందు నడపాలంటే పాఠశాలదిగా ఒక టెక్నీషియన్ డిప్లొమా పారామెడికల్ డిప్లొమా చేసే వాళ్ళకే ఆ రథసారథిగా అని అనుకుంటారు. ఎందుకంటే ఏ వ్యాధినైనా సరే ఒక పాయింట్ అవుట్ చేసి ఈ వ్యాధి ఉందని చెప్పిన తర్వాతనే దాన్ని ఉద్దేశించే డాక్టర్ దాని యొక్క మెడిసిన్ రాస్తారు. ఏంటంటే డాక్టర్ గారు అవునా కాదు అంటే వ్యక్తిగతంగా ఒక డాక్టర్ తర్వాత సెకండ్ కేటగిరీ ఉందంటే పారామెడికల్ కోడ్. ఎప్పుడైనా సరే నేను జాబ్ చేయాలని టార్గెట్ అయితే ముందు జాబ్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ పాస్ కావడము, డిగ్రీ వెళ్ళిపోవడం అని చిన్నవి. మీ టార్గెట్ రీచ్ కావాలా, ఫస్ట్ మీరు అనుకోవాలా. జీవిత కాలంలో ఒక గోల్ పెట్టుకోవాలా. నేను పెద్దయిన తర్వాత ఏమైనా మీరు ప్రొఫెషన్ ఎంచుకున్నారు, మంచి ప్రొఫెషన్ ఎంచుకున్నారు. ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్, హెల్త్, ఫుడ్ ఇండస్ట్రీ లైఫ్లో ఎప్పుడు బతుకావు. దీంట్లో కీలకమైనది హెల్త్. ఈ కాలచక్రంలో తినడము, పుట్టడం, మరణం సహజమే. దీంట్లో పారామెడికల్ హెల్త్ పైన చాలా ఇంపార్టెంట్. పుట్టినోడికి పట్టుకోనికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే లేదా, ఫీవర్ వచ్చిన తర్వాత మెడికల్ వాడాల్సిందే. అంటే రక్తశాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ ఏంటి హెల్త్. హెల్త్లో మీరు పారామెడికల్ చేయడం నిజంగా మీ అదృష్టం. వచ్చిన అవకాశాన్ని మీరు చేసుకోండి. అడవి బిడ్డల సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి. వారి సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రాణప్రదంగా భావిస్తుంటారు ఆదివాసీలు. ఆదివాసీ గూడాల్లో దండారి ఉత్సవ సంబరాలు ఆకాడితో ప్రారంభమై దీపావళి తర్వాత 2 రోజులకు నిర్వహించే కలబడి వేడుకలతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల సందర్భంగా గిరి గ్రామాలు ముస్తాబయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా డప్పు చప్పుళ్ళు, గజ్జల సవ్వళ్ళు, పాటల సింగిడి, సాంప్రదాయ నృత్యాలతో ఆదివాసీ గ్రామాలు మారుమోగుతున్నాయి. గోండులు ఆషాఢ మాసంలో అకాడిపేన్ దేవతకు పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసం పౌర్ణమి రోజు ఈ పూజలు నిర్వహించి దసరా తర్వాత ఉత్సవాలు ప్రారంభిస్తారు. దండారిలో ఆటపాటలకు ఉపయోగించే పర్రా, పెట్టె, తుడుం, డప్పు, పిప్రి మొదలైన సంగీత పరికరాలను, నెమలి ఈకలతో కుంచెం కట్టిన గుస్సాడి కిరీటాలను, ఇతర వస్తు సామగ్రిని గ్రామ పటేల్ ఇంటి ఎదుట పేర్చి సాంప్రదాయ రీతిలో పూజలు జరుపుతారు. దేవతల అనుగ్రహం పొందామని సంతృప్తి చెందాక గూడెల్లో గుస్సాడి నృత్యాలు ప్రారంభిస్తారు. దీపావళి పండుగకు ముందు నుంచి తర్వాత 2 రోజుల పాటు ఆదివాసీ గోండు గుడాల్లో దండారి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కో సంవత్సరం ఒక్కో గుడానికి చెందిన వారు మరో గుడానికి వెళ్లి అతిథి మర్యాదలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా గుస్సాడి, చచోయి నృత్యాలు చేస్తారు. ఒక గోండు గూడకు చెందిన అడవి బిడ్డలు ఇతర గూడాలకు తరలి వెళ్లి అక్కడ సంబరాలు నిర్వహించడాన్ని దండారి అంటారు. గోండులు ప్రతిష్ఠించిన ఎత్మోసుర్పేన్ దేవతలను ఆరాధించే క్రమంలో జరుపుకునే దండారి ఉత్సవంగా పెద్దలు చెబుతున్నారు. దండారి ఉత్సవాల్లో గుస్సాడీలు నియమనిష్టలతో పండుగ ముగిసేంత వరకు ఒకే దగ్గరుంటారు. దండారి నృత్యాలు చేసేవారు శరీరం నుండా బూడిద పూసుకుంటారు, ముఖానికి మసి రాసుకుంటారు, ప్రత్యేకమైన పేర్ల దండలు వేసుకుంటారు. మెడలో రుద్రాక్షలు, గవ్వలతో కూర్చిన దండలు మెడలో వేసుకుంటారు. గుస్సాడి నృత్యం చేసేవారి దేవతలు అనుగ్రహిస్తారని, గుస్సాడి తన చేతిలో ఉన్న రోకలి కర్ర లాంటి మంత్రదండంతో శరీరాన్ని తాకితే ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయని ఆదివాసుల నమ్మకం. గుస్సాడి నృత్యాల్లో వాయిద్య చప్పుళ్ళు తప్ప పాట నేపథ్యంగా ఉండకపోవడం విశేషం. దండారి ఉత్సవం కోసం ఒక గూడెం నుంచి మరో గూడానికి బయలుదేరుతున్న సమయంలో గూడెంలోని వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. చుడ్డాగట్టి చేస్తే ఆ గూడెంలో ఎలాంటి కీడు జరగదని నమ్మకం. గూడె పొలిమరెల్లో ఓ ప్రత్యేకమైన పచ్చగడ్డి పొదల వద్దకు చేరుకుని చచోయి బృందం నాయకుడైన కొలావహే తన ఎడమ చేతితో ప్రత్యేకమైన గడ్డిని ముడివేస్తాడు. గుస్సాడిలో ఒక్కరైనా వారు ఆ ముడి వేసిన గడ్డిపై దార్బెల్లి అంటే పప్పు బెల్లం చల్లుతారు. అతిథి బృందానికి ఆతిథ్యం ఇచ్చే గ్రామస్తులు మర్యాదలు చేసే విధానాన్ని మాన్ మర్యాదగా వ్యవహరిస్తుంటారు. గూడెం మహిళలు కాళ్లకు నీళ్లు అందిస్తూ కడుగుతూ అతిథుల ఆశీస్సులు పొందుతారు. మిగిలిన గ్రామవాసులు వారి చేతిన పట్టుకొని మర్యాద పూర్వకంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తారు. వచ్చిన వారందరికీ బీడీలు అందించి లెక్కగట్టి ఈ సంఖ్యకు అనుగుణంగా బోనాలు, వంటలు ఏర్పాటు చేయడం ప్రత్యేకం. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివాసీలు జరుపుకునే దండారి ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దండారి ఉత్సవాల్లో భాగంగా బేలా మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ప్రతి ఏడాది ధనత్రయోదశి రోజున జరుపుకునే జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా పట్టణంలోని రిమ్స్ ఎదుట గల గణపతి ఆలయంలో మంగళవారం నిర్వహించారు. ఆయుష ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో భాగంగా పలువురిని పరీక్షించిన వైద్యులు ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ వాణి, ఆలయ ప్రతినిధులు దశరథ్ పటేల్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ధనత్రయోదశి రోజున జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. ఆయుర్వేదం 3 ప్రధాన దోషాల సూత్రంపై ఆధారపడి ఉంటుందని, వాత, పిత్త, కఫం శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుందని తెలిపారు. భగవాన్ ధన్వంతరి అంటే ధనత్రయోదశి రోజు వస్తుందన్నమాట. ఎప్పుడైతే సముద్ర క్షీర మంథనం అయిందో అప్పుడు ఎవరైతే 14 రత్నాలు వెళ్ళినరో అందులో ధన్వంతరి భగవాన్ ఒకరనమాట. అయితే ఆ ధన్వంతరి భగవాన్ ఎట్లా అవతరించిందంటే శంఖం, చక్రం, జలుకాం, దదతామృత ఘటం అంటే చతుర్భుజ అవతారం ఇచ్చి 4 చేతులలో 4 వస్తువులు ఉన్నాయి. ఏదైతే అమృత ఘటం ఉందో అది దానివల్ల సకల వ్యాధి నివారణగా అందరికీ మంచి జరిగేలా అమృత కలశాన్ని ఈ లోక కళ్యాణం కోసం ఉపయోగించుకున్నారు. అందుకనే ఈ ధన్వంతరి జయంతి యొక్క ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ప్రభుత్వము దీన్ని నేషనల్ ఆయుర్వేద డే అని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారన్నమాట. జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహిస్తున్నారు. భీంపూర్ మండలంలోని వడేగాం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్గఢ్లో దండారి ఉత్సవాలు ఘనంగా సాగాయి. గ్రామ పటేల్ మడావి భీమరావు మహాజన్, కినక మహాదేవరావు, గ్రామ పెద్దలు మడావి నామదేవ్, పెంటన్న సురేష్, సుంగు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలోని పున్నగూడ గ్రామంలో దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం మాలేబోరిగావ్ గ్రామానికి చెందిన ఆదివాసులు పున్నగూడ గ్రామానికి రాగా వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోరిగావ్ గ్రామానికి చెందిన అర్క సీతారాం మాట్లాడుతూ దండారి సాంప్రదాయ ఉత్సవాలను తమ పెద్దలు తమకు అందించారని, వాటిని ఆచరిస్తూ రాబోయే తరాలకు తెలిసేలా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకుడు జ్ఞానేశ్వర్, కుమ్ర గంగాధర్, సిడాం లక్ష్మణ్, కుమ్ర భాస్కర్, కోవ భీమరావు, కుమ్ర ఛత్రపతి, రామ్ పటేల్, ఆత్రం జంగు తదితరులు పాల్గొన్నారు. ఇది దండారి ఉత్సవాల భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. దీనివల్ల ఎందుకంటే ప్రతి ఏటా మేము భోగి నుంచి స్టార్ట్ చేస్తాము. భోగి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసి వారం రోజుల ముందు నుంచి ఈ దండారి ఉత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా తాత తండ్రుల నుంచి ఇది ఉత్సవాలు మేము ఇంకొక విలేజ్కు వెళ్ళడము, ఇంకొక విలేజ్ వాళ్ళు మా విలేజ్కు రావడము, దీనివల్ల సత్సంబంధాలు మెరుగుపడతాయని
ఉద్దేశంతో మా పెద్దలు ఉంచిన ఆ ఆచార్యాన్ని ఇది వరకు మేము పాటిస్తూ ఇంకా ముందటికి తీసుకువెళ్ళాలని పెద్దలందరికీ కోరుకుంటాను అన్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమర్షియల్ పర్చేస్ను సీసీఐ వెంటనే ప్రారంభించాలి. స్థానిక ప్రజా ప్రతినిధుల వైఫల్యంతో అన్నదాత కుదేలవుతున్నాడన్న మాజీ మంత్రి జోగురామన్న. పత్తి కొనుగోళ్లలో రైతులకు న్యాయం చేయాలని సీసీఐ అధికారులకు వినతి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలన్న డిమాండ్తో ఏబీవీపీ ఆందోళన. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన నేతలు. ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారని ధ్వజం. ఆదివాసీ గుడాల్లో ఘనంగా దండారి ఉత్సవాలు. అనాదిగా వస్తున్న సంస్కృతిని చాటేలా కొనసాగుతున్న వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.